ప్రైజ్ ద లార్డ్, షాలోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనంని క్లెయిమ్ చేద్దాం. నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఆమేన్. ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తున్నానండి. మీరు మ్యారేజ్కి వెళ్ళినప్పుడు పెళ్లి కొడుకు చేతి అంటే పెళ్లి కొడుకు రైట్ హ్యాండ్, పెళ్లి కూతురు రైట్ హ్యాండ్, ఆ రెండు తీసుకుని వాళ్ళు జతపరచడం జరుగుతుంది కదా. పెళ్లి కూతురు రైట్ హ్యాండ్ పెళ్లి కొడుకు రైట్ హ్యాండ్లో పెట్టి తన బాధ్యత అంతా నువ్వే తీసుకోవాలి అని చెప్తారు కదా. ఎందుకు రైట్ హ్యాండ్ పెడతారంటే తన ప్రతి అవసరం కూడా తన పెళ్లి కొడుకే తీర్చాలి అండ్ అట్ ద సేమ్ టైం తనే అన్నీ చూసుకోవాలని ఒక భరోసా ఇచ్చినట్టు ఆ చేయి కలపడం జరుగుతుంది కదా. ఇక్కడ యేసయ్య నీ కుడి చేతిని పట్టుకోవడానికి రీజన్ ఏంటో తెలుసా? నీ లైఫ్ యేసయ్య చేతిలో సురక్షితంగా ఉంటుందని భరోసా యేసయ్య ఇస్తున్నారండి. టెంపరీ హ్యాపీనెస్ గురించి ఎవరి చేతిలో పట్టుకోవద్దు. పర్మనెంట్ హ్యాపీనెస్, సదాకాలం నువ్వు సుఖంగా ఉండాలంటే, హ్యాపీగా ఉండాలంటే, పరలోకానికి వెళ్ళాక కూడా యేసయ్యని మీట్ అవ్వాలంటే ఇక్కడ ఈ లోకంలో, ఈ భూలోకంలో నువ్వు యేసయ్య చేపట్టుకో, బైబిల్ని పట్టుకో, ముందుకు నడువు, యేసయ్యని ఫాలో అవ్వు, బైబిల్ని ఫాలో అవ్వు. అప్పుడు నీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ యొక్క వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి అయిన యేసయ్య, ఈ యొక్క వాగ్దానం, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఫుల్ఫిల్ చేయండి. యేసయ్య, మీరే ప్రతి ఒక్కరు కుడి చేయి పట్టుకుని యుగ సమాప్తి వరకు వాళ్ళని మీరు నడిపించి, దీవించి, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.